ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఇంతకుముందు వీడియోలో మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆత్మ జ్ఞానం గురించి కర్మయోగం గురించి చెప్తూ ఉన్నారు. దానికి అర్జునుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు చూద్దాం. అర్జున ఉవాచ శ్రితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవా స్థితదిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ఇలా పలికెను, ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చునును, ఎట్లు నడుచును అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడుగుచున్నాడనమాట. దానికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట శ్రితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని ఎందురు. దుఃఖేష్వను దిగ్వమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడనబడును. దుఃఖాలు అంటే దుఃఖం అంటే మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ కష్టం కలిగిందే అని బాధగా కూర్చునటాన్ని కుంగిపోవడం అన్నమాట. కుంగిపోకుండా ఉండే వాళ్ళను సుఖం, అబ్బా సంతోషం వచ్చినప్పుడు అబ్బా నా అంతట ధీరుడు లేడు అని పొంగిపోయేవాడు కాకుండా ఆసక్తి అంటే మనకి ఏదైనా ఒక విషయం, ఇప్పుడు మనం మనిషి అన్నాక మన ఇంట్లో జరిగేదానికంటే కూడా చూస్తూ ఉంటాం కదా, పక్కన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా లేదంటే ఏదైనా శుభకార్యం జరిగినా మనకి ఆసక్తి ఎక్కువ అనమాట. ఎందుకు గొడవ జరిగింది, ఏం గొడవ జరిగిందో అని మనకి ఆసక్తి. ఆ ఆసక్తి లేకుండా ఉన్నవాడు భయక్రోధాలు, ఏదైనా ఒక విషయం గురించి భయము కానీ క్రోధం అంటే కోపం కానీ భయక్రోధాలను వీడినవాడు, దేని గురించి అయినా భయము కానీ కోపం కానీ అసలు మనస్సులోకి రానికుండా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. అంటే స్థితం అంటే ఒక ప్లేస్ అన్నమాట. అంటే స్థితప్రజ్ఞత అంటే మన మనస్సుని ఒక్క విషయంపై లగ్నం చేసేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారనమాట. యః సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని యందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడు అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. దేని యందు అంటే బయట జరిగే ఏ విషయాలకైనా ఆసక్తి లేకుండా ఉండేవాడు. అనుకూల పరిస్థితులు అంటే మనకేదైనా ఒక సమయం మనకు అనుకూలించినప్పుడేమో ఆహా అని అనుకోవడం, మనకు అనుకూలించని టైం వచ్చినప్పుడేమో కుంగిపోవడం, అదే ఆ పరిస్థితులను ద్వేషించడం అనమాట. నాకు ఇప్పుడు అస్సలు కలిసి రాలేదు, నా టైం బాగాలేదు అని అనుకుంటూ ఉంటాం కదా.
అట్లా ద్వేషాన్ని పెంచుకునేవాడు. మొదలగు వికారాలంటే ఇంకా మనలో చాలా చాలా వికారాలు ఉన్నాయి. కోపగించుకోవటం, అవతల వాడిని ఏవగించుకోవటం, ఇలాంటి వికారాలకు లోను కానివాడు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడంట. యదా సంహరతే చాయం కూర్మోం గానీవ సర్వసః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. తాబేలును చూసారు కదా, మనం ఏదన్నా దాన్ని ముట్టుకోవడానికి వెళ్ళగానే తలని ఆ డొప్ప పైన ఉంటుంది కదా, దానిలోకి ముడుచుకుపోతుంది అనమాట. ఒక్క తల అనే కాదు, తన శరీరాన్ని మొత్తాన్ని కూడా తను రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఆ డొప్పలోనికి ముడుచుకుపోయినట్లే ఇంద్రియాలు అంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నింటినీ, ఇంద్రియార్థములు అంటే మనకు జరిగే విషయాలు, అంటే ఏదన్నా కోపం కానీ, దుఃఖం కానీ, నవ్వు కానీ, ఏదైనా అన్నిటినీ ఉపసంహరించుకోవడం అంటే వదిలేసిన పురుషుడు యొక్క బుద్ధి, అతని యొక్క బుద్ధి ఇలాంటివన్నీ లోకంలో జరిగే వికారాలన్నిటి గురించి అన్నిటినీ వదిలించుకున్న పురుషుడు యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుందని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపవాని నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఇంద్రియములంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహింపని వాని నుండి, అంటే లేకుండా ఉండేవాడు ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగుతాయి అంట, కానీ వాటిపై ఆసక్తి మాత్రం వదలదు. స్థితప్రజ్ఞునకు అట్లా కాదంట. పరమాత్మ అతనికి సాక్షాత్కారమైనందున వాని నుండి అలాంటి అంటే అతనిలో ఉన్న ఇంద్రియాలకు ఇంద్రియార్థములు బయట తన శరీరానికి జరిగే విషయాల గురించి ఎటువంటి ఆసక్తి కూడా ఉండదంట. ఎందుకంటే ఆయన స్థితప్రజ్ఞనతో ఉన్నాడు కాబట్టి, ఆయనకు పరమాత్మ సాక్షాత్కారం అవుతాడు కాబట్టి అటువంటి మనిషికి ఎటువంటి విషయాలయందు ఆసక్తి కనపడదు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనల శీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుచునేయుండును. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథశీలములంట. ఇంద్రియములు అంటే మన శరీరంలో ఉన్న శరీర భాగాలు ప్రథమశీలాలు, అంటే ముఖ్యమైనవి. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు అంటే మనలోని కోపం, ఇంద్రియాలంటే ఏంటి? కోపం, సంతోషం, ఆశ్చర్యం, వాటిని నిగ్రహించడానికంటే కంట్రోల్లో ఉంచుకోవటానికి ఎంత ప్రయత్నిస్తాడంట. ప్రయత్నించినా సరే వాటి వలన కలిగే ఇంద్రియార్థముల వల్ల కలిగే వాటిని ఆసక్తి మనం ఎంత నియంత్రించినా వాటిపై ఉన్న ఆసక్తి మనకు పోనంత వరకు అవి మన ఇంద్రియాల వైపు బలవంతంగా లాగుతూనే ఉంటదంట. మన మనస్సు అనేది మనలో ఉన్న ఇంద్రియాలు అనేవి వాటి వలన జరిగే ఇంద్రియార్థములపై ఆసక్తిని వదులుకోనంత వరకు కూడా బలవంతంగా ఆటే మనసు లాగుతూ ఉంటుందన్నమాట. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై
మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా నుండును. కనుక అట్లాంటి ఇంద్రియార్థముల నుంచి ఆసక్తి తొలగించుకోవడానికి మనుషుడు ఏం చేయాలయ్యా అంటే ధ్యానం మీద కూర్చుకొని మన ఇంద్రియముల ఆసక్తి కలిగించే ఇంద్రియార్థములను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మనం ధ్యానంలో ఉండాలి, ధ్యాన యోగం చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం ఏర్పడును. విషయ చింతన చేయు పురుషునకు అంటే ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు ఆ విషయమునందు ఆసక్తి కలిగిద్దంట. ఆ ఆసక్తి వల్ల ఏమవుతుంది అంటే ఆ విషయం అంటే ఏదైతే మనము ఒకటి చూసాం, మనం ఒక పండు చూసాము, ఆ పండు మీద మనకి తినాలి అన్న ఆసక్తి కలిగిందనుకో, ఆ ఆసక్తి తీరేంత వరకు మనకు ఆ కోరిక అనేది మన మనస్సులో అలానే ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆ కోరిక తీరలేదో అప్పుడు మనకి ఆటోమేటిక్గా కోపం అంటే క్రోధం అనేది వచ్చేస్తుంది. అంటే మన మనస్సు ఒక దాని మీద వెళ్ళినప్పుడు ఆసక్తి కలిగించుకున్నప్పుడు మన మనసు అది మనకి పొందేంత వరకు అది ఒక కోరికగా ఉంటుంది. ఆ కోరిక తీరనప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. మనకు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపంలోనే వ్యామోహం ఇంకా పెరిగిపోతుంది. దాని ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్మృతి చిన్నాభిన్నం అంటే మన ఆలోచన శక్తి అనేది కోల్పోతాము. ఆలోచన శక్తి లేనప్పుడు ఏం చేస్తాము, ఆ కోపంలో మనకి ఏం చేస్తున్నాము అన్నది కూడా విచక్షణ లేకుండా మనం ఏదైనా సరే ఒక పని చేసేస్తాము. దాని వలన మన మైండ్ పని చేయనప్పుడు జ్ఞాపక శక్తి అనేది కూడా తగ్గిపోతుంది. దీని వలన మన బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం అయినప్పుడు ఏమవుతుంది, మనుష్యుడు తన స్థితి నుండే పతనం అవుతాడు. అంటే ఆటోమేటిక్గా ఆ విచక్షణ అనేది కోల్పోతాడు. ఏం చేస్తున్నాము అన్నది కూడా తెలియకుండా చేసేస్తామంట. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. అంతఃకరణమును అంటే మన లోపల ఉన్న మనస్సుని మన వశంలో ఉంచుకున్న సాధకుడు అంటే ధ్యానంలో కానీ ఏదైనా ఇంకా ఇతర విషయాలతో మన మనస్సుని మన యందే లగ్నం చేసుకొని మనం వశపరుచుకున్నప్పుడు మన ఇంద్రియముల ద్వారా మన కోరికల ద్వారా జరిగిన విషయాలు గ్రహించినా కానీ మనశ్శాంతిగా ఉంటారంట. ఎప్పుడు మనకు ఆ మనశ్శాంతి అనేది దొరుకుతుంది అంటే మనకు ఇతర విషయములపై ఆసక్తి ఉన్న కోరిక కలిగిన దానిని ఆ కోరికను మనం అదుపు చేసుకున్నప్పుడు, మన మనస్సును మనం వశం చేసుకున్నప్పుడు మనకు ఏది జరిగినా, మన ఇంద్రియార్థములపై ఏ విషయాలు జరిగినా మనము మనశ్శాంతిగా ఉంటాము. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిర్పర్యవతిష్ఠతే. మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయు నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మ యోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వదిలి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. మన మనస్సు
మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అతనికి కలిగిన దుఃఖాలంటే కష్టాలు కానీ ఆ మనస్సుపై ఉన్న ఒత్తిడిని కానీ మనము వశపరుచుకొని మనం కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు అతను ఎప్పటికీ మనశ్శాంతిగా ఉంటాడంట. మనశ్శాంతిగా ఉన్న మనస్సు ఆటోమేటిక్గా ప్రసన్నంగా మారిన ఆ కర్మయోగి యొక్క బుద్ధి అన్ని వైపుల నుండి ప్రశాంతంగా మారి పరమాత్మ యందు మాత్రమే మనం లగ్నం చేయగలుగుతాము మన మనస్సుని. ఎప్పుడు అంటే మన రాగద్వేషాలు అనేవన్నింటినీ మనం వశపరుచుకొని మనము ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మన దైవం వైపు మన మనస్సు లగ్నం అవుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మయోగం ఆత్మయోగంలో చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏమేం చెప్తున్నారు కృష్ణ భగవానులు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము శ్లోకాలను చదువుకుంటూ. నా వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను నాకు తెలిసినంత వరకు చెప్పగలుగుతున్నాను. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలని ఆ కృష్ణ భగవాత్ముని నేను కోరుకుంటున్నాను. ఓం తత్సత్. జై శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ.